నా నిర్ణయం సరైందో కాదో ఈ ఊరి జనాన్నే అడుగుదాం. సాటి ఆడవారిగా మీరు చెప్పండమ్మా, మీకేమనిపిస్తుంది? మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. అవనిని ఇంత మోసం చేస్తారని మేమెవ్వరూ ఊహించలేకపోయాం. అందుకే అవని మరో జీవితం చూసుకోవడం మంచిదే. అవని మీ దగ్గర సంతోషంగా ఉండనప్పుడు కష్టపెట్టకుండా చూసుకునేవాడికి భార్య కావడమే మంచిది. ఏ సంబంధం లేదని మీ కొడుకే అన్నప్పుడు మరో బంధం ఏర్పడితే తప్పులేదు. విన్నావా అవని? అందరిది ఒకే అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయాలతో నాకు అవసరం లేదు. కష్టం వచ్చిందని, గొడవ వచ్చిందని ఆడది తాళిని మార్చుకుంటూ పోతుందా? ఈ మగాడి వలన కాపురం చక్కగా లేదు అని మరో మగాడి దగ్గరికి వెళ్ళిపోతుందా? అప్పుడు తాళికి విలువే ఉంటుంది, పెళ్లికి విలువే ఉంటుంది, బంధానికి విలువే ఉంటుంది. వీళ్ళంతా నా మీద అభిమానంతో ఇలా మాట్లాడొచ్చు, కానీ నీలాంటి ఆలోచన నాకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఓ ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుందనిపిస్తుంది. డౌటే లేదు. ముందే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ఎంట్రీ ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చాడు. అమ్మో, ఇద్దరు ఖతర్నాకులు. చెయ్యాల్సిందంతా చేశావు కదా. నా పరువుని గౌరవాన్ని ఎంత తీయాలో అంత తీసావు. మన ప్రేమకు విలువే ఉంచావు. మన పెళ్లికి ఏమర్థం ఉంచావు? ఇంతలా నా మీద ప్రతీకారం తీర్చుకుంటావని నేనెప్పుడూ అనుకోలేదు. నాకేమీ తెలియదు బావా. అంకుల్, అవని మేడం శ్రీకర్ సార్ల మధ్య గొడవలున్నది నిజమై ఉండొచ్చు. కానీ నాన్న లాంటి సార్ని అమ్మ లాంటి మేడం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాపురం చక్కదిద్దుకుందామని తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. దయచేసి మీరు వెళ్ళిపోండి. లేదు, ఈ కాపురం చక్కబడదు.